వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మారుతున్నారో వాళ్ళందరి దగ్గర పేమెంట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఈ మధ్య ఒక అబ్బాయి దళితుల మీద వాళ్ళ హక్కుల మీద ఉంచి మాట్లాడారు. అలాగే ఒక 2-3 నెలల కిందట ఇక్కడ సంతనూతలపాడు నియోజకవర్గంలో దళితుల మీద దాడి చేశారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్నాడు. ఆ వీడియోస్ కూడా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు. ఆ తర్వాత అప్పటిదాకా అతను దళితుల కోసం పనిచేశాడు. తాజాగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యక్తులందరినీ కూడా మనీ తోటి కొనేసింది. ఇప్పుడు పేమెంట్ పడ్డాక అతను స్వరం మార్చేసి ఎప్పుడో జరిగిపోయినటువంటి వాటి గురించి అది ఒక సామాజిక వర్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక సామాజిక వర్గాన్ని నీచంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఎన్టీఆర్ విగ్రహం పైన అతను మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసి ఎన్టీఆర్ గారి పైన ఆయన ఏమంటున్నాడంటే, ఎన్టీఆర్ ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తి అంట. సరే ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి చూడండి. అది కమ్మ విగ్రహం, కమ్మ కులానికి మేలు చేశాడు కానీ ఎన్టీ రామారావు గారు మిగతా సామాజిక వర్గాలకు ఆయన చేసినటువంటి మేలు చాలా తక్కువ. పర్టికులర్ గా దళితుల అంశంకి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా అయినటువంటి ఫస్ట్ టర్మ్ లోనే కారంచేడు నరమేధం జరిగింది. ఆయన వియ్యంకుడు ఎక్కడైతే ఉన్నాడో ఆయన వియ్యంకుడు కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పచ్చూరు నియోజకవర్గంలో ఆయన వియ్యంకుడు యొక్క సొంత గ్రామం కారంచేడులో నా మాదిగలని ఊచకోత కోశారు, మహిళలని మానభంగం చేశారు, వివస్త్రలు చేశారు, ట్రాక్టర్లతో తొక్కించి చంపారు, బళ్ళెపు పోటులు వేశారు, గొడ్డలతోటి వేట గొడవలతోటి వేటాడారు. అది ఎన్టీ రామారావు గారు దళితుల పట్ల చూపించినటువంటి ప్రేమ. అలాంటి ఆయన విగ్రహాన్ని మా డబ్బులు ఎందుకు వాడుకుంటారు, మా ఎస్సీల డబ్బులు ఎందుకు వాడుకుంటారు, మా ఎస్టీల డబ్బులు ఎందుకు వాడుకుంటారు, మా బీసీల డబ్బులు ఎందుకు వాడుకుంటారు, ఓసీలో ఉన్నటువంటి మిగతా కమ్యూనిటీల యొక్క డబ్బులు కూడా మీరు ఎందుకు వాడుకుంటారు? కమ్మోళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఎన్నాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలారు? మరి ఏలినటువంటి మీ దగ్గర డబ్బులు లేవా? విదేశాల్లో ఎంత కొనుక్కుతుంది డబ్బు? ఒక కులానికి చెందిన వ్యక్తి, కమ్మ కులానికి చెందిన వ్యక్తి. అవునవును, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే వాళ్ళు అన్ని కులాలకి సంబంధించినటువంటి వ్యక్తులు. తమ్ముడు, నేను ఒక చిన్న మాట చెప్తున్నా వినండి. ఎన్టీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఆ రోజు చెంచురామయ్య పేరు లేకపోయినా చెంచురామయ్య పేరుని ఏర్పాటు చేశారు. అయినా కూడా దాన్ని మేము తప్పు పట్టట్లా. ఏది ఏమైనా ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తి దాడి చేయడం తప్పే. నేను దాన్ని 100% దాన్ని ఎక్కడ కూడా ఏదో ఒక కమ్మ కులం వ్యక్తులు అని చెప్పి మేమేమో వాళ్ళని సపోర్ట్ చేయట్లా. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి వివక్షత, అలాగే అగ్ర కులాలంటే అప్పట్లో ప్రదర్శిస్తున్న తీరు వల్ల ఆ కులాహంకార దాడులు జరగలేదని మేము అనట్లా. కానీ ఆ తర్వాత ఏదైతే కారంచేడు ఘటనలో బాధితులు ఉన్నారో బాధితులకు న్యాయం చేశారు. అట్లాగే బాధితుల కోసం మొట్టమొదటిసారిగా బాధితులు ఎవరైతే ఆరోపణ చేశారో ఆయన్ని పీపుల్స్ వార్స్ నక్సలైట్లు కాల్చి చంపారు. అదే చుండూరులో పోయేసరికి ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా నాకు బాధ అనిపించేది ఏంటంటే, ఎవరు చాలామంది పాటలు పాడేటప్పుడు ఏ పాటలు పాడతారంటే, దళిత పులులమ్మ కారం చేడులో తలబడి నిలబడిన దళిత పులులమ్మ అంటారు. ఇదే దళిత పులులు అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు కేవలం ఎన్టీ రామారావు గారిని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎన్టీ రామారావుని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఈ యొక్క కారంచేడు ఘటనని నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారు. అలాగే చుండూరులో రెడ్లు తెలగాలు కలిసి దళితుల మీద దాడి చేసి తుంగభద్రా నదిలో కాలువలో తొక్కిపెట్టి ఆ శవాల్ని కనీసం బయటికి తీసేటప్పుడు పురుగులతో సహా చూడటానికి చాలా జుగుత్సాకరమైనటువంటి విధంగా ఉంటే ఆ పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అట్లాగే ఏదైతే మాకు న్యాయం కావాలని దీక్షలో కూర్చున్నటువంటి అదే సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిని కాల్చి చంపారు. ఇక్కడైతే ఈ కారంచేడు ఘటనలో మొత్తం దళిత సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేసి ఎన్టీ రామారావు గారిని బ్లేమ్ చేయటం మొదలుపెట్టారు. ఆ రోజు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేశారు. కానీ చుండూరులోకి వచ్చేసరికి దళితులు వేరు,
దళిత కులాలలో మాలలు వేరు, మాదిగలు వేరు అంటూ ఎవరికి వాళ్ళే డివైడ్ అయిపోయి ఆ చుండూరు ఘటనని కనీసం బాధిత కుటుంబాలకి కనీసం న్యాయం కూడా చేయలేదు. అంతేకాకుండా ఎవరైతే నేరస్తులు నేర ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకి ఆ రోజు న్యాయం కూడా జరగల. కానీ ఇప్పటికీ కూడా దళితులు ఏదన్నా పాట పాడేటప్పుడు, దళితుల గురించి మాట్లాడేటప్పుడు కారంచేడు ఘటన మాత్రమే గుర్తుకొస్తుంది. ఎందుకంటే కమ్మోళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి, ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే మనం చిత్రీకరించి చూపించండి. ఈరోజు చెప్తున్నా, ఏ కులస్తుల మీద దాడి చేయడానికి, దళితుల మీద కావచ్చు, బీసీల మీద కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఇంకొక క్యాస్ట్ ఏదైనా కావచ్చు, ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి భౌతిక దాడి చేయటాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. ఎస్, ఒకవేళ ఆ రోజు కారంచేడు ఘటనలో కమ్మ సామాజిక వర్గం చేసింది 100% తప్పు. నేను కూడా చెప్తున్నా, మనిషిని చంపే అధికారం ఎవరికి లేదు. అట్లాగని మొత్తం కమ్మోలనే దొంగలుగా చిత్రీకరించాల్సి వస్తే, మొత్తం కమ్మోలనే ద్రోహులుగా చిత్రీకరించాలనుకోవటం అది తప్పు. సొంత తండ్రి తప్పు చేసి జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించకుండా చనిపోతే కొడుకులకు కూడా శిక్ష వేయదు కోర్టు, న్యాయస్థానం. ఎవడో 4-5 జాతీయ అహంకారంతో ఆ రోజు జరిగినటువంటి వివక్షతో దాడి చేసిన దాన్ని ఆ రోజు చేశారు. దానికి సంబంధించినటువంటి పశ్చాత్తాపంగా నడిచారు. కొన్ని రోజులు స్టేషన్ల చుట్టూ తిరిగారు. ఆ తర్వాత ఈ రోజుకి ఇప్పటికెప్పుడు కూడా లేదు. కానీ ఎప్పుడు దళిత దాడి అంటే గుర్తొచ్చేది కారంచేడు ఘటన మాత్రమే తీసుకొస్తారు. చుండూరు ఘటన తీసుకురారు. చుండూరు బాధితులకి ఇప్పటికి కూడా న్యాయం జరగల, కనీసం అయినా కూడా తీసుకురారు. ఎందుకంటే కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళని దెబ్బ కొట్టాలంటే ఇంకేమీ లేదు, ఇలాంటివి మాత్రమే చూపించాడు. ఇక ఆయన మాట్లాడాడు, ఎన్టీఆర్ గారిని ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తి, కమ్మ సమాజం చెందిన వ్యక్తి అంటారు. ఫస్ట్ టైం మీ నోటి నుంచి ఇలాంటి మాట వచ్చింది. ఎన్టీఆర్ తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం. ఎన్టీఆర్ తెలుగువాడి కొడిగట్టిన తెలుగువాడి పౌరుషాన్ని భుజం తట్టి మేల్గొలిపి ఢిల్లీని ఢీకొట్టి మేము కేంద్రంలో మీరు మనగాలంటే మేము ఉండాలి అని చెప్పి ప్రాంతీయ పార్టీలకు ప్రాణం పోసింది ఎన్టీఆర్. పటేల్ పట్వారీ వ్యవస్థల్ని రద్దు చేసింది ఎన్టీఆర్. కర్ణం మున్సిపు వ్యవస్థలను రద్దు చేసింది ఎన్టీఆర్. పేదవాడికి కూడు గూడు గుడ్డ నినాదంతో మొట్టమొదటిసారిగా పేదవాళ్లకు పక్కా ఇల్లు మంజూరు చేసింది ఎన్టీఆర్. పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది ఎన్టీఆర్. పేదవాళ్లకు జనతా వస్త్రాలు ఇచ్చింది ఎన్టీఆర్. ఎన్టీఆర్ గుండానే ఈ రోజుకి బీసీలు రాజకీయాలలో చాలా వరకు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళ రాజ్యాధికారాన్ని పొందుతున్నారంటే అది ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి ఎన్టీఆర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు. అంబేద్కర్ గారు దేవుడైతే, దేశాన్ని వెలుకున్నటువంటి దేవుడైతే తెలంగాణలో ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ గారిని దేవుడిగా పూజిస్తారు. బీసీలు ఎన్టీఆర్ గారిని ఆయన ఆరాధ్య దైవంగా ఆరాధిస్తారు. ఎందుకంటే పటేల్ పట్వారీ వ్యవస్థల్ని రద్దు చేసి భూములు అప్పటిదాకా భూస్వాముల దగ్గర ఉన్న భూములన్నిటిని కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు తీసుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కర్ణం మున్సిపు వ్యవస్థల్ని రద్దు చేసి బూజ్వారీ వ్యవస్థ నుంచి జవాబీదారీ వ్యవస్థగా మార్చాడు. విఆర్ఓ, ఎంఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కమ్మ సమాజం చెందినటువంటి ఎన్టీఆర్ గారు. మీరు కులం నొక్కి 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 చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఆడవాళ్ళకు ఆస్తి హక్కును కల్పించాడు. ఆడవాళ్ళంటే కమ్మ వాళ్ళే ఆడవాళ్ళు కాదు, నువ్వు అన్నట్టు రెడ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, బీసీలలో ఆడవాళ్ళు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీలు అన్ని ఆడవాళ్ళకు ఆస్తి హక్కును కల్పించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆడవాళ్ళ కోసం మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది, పద్మావతి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది ఎన్టీఆర్ గారు. ఆ విశ్వవిద్యాలయంలో కమ్మ, రెడ్డి, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ చదువుకున్నారు. అది వ్యక్తి కోసం కాదు, జాతి కోసం, మహిళా జాతి కోసం నిర్మించారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎన్టీఆర్ గారి మీద, చంద్రబాబు నాయుడు మీద ఎంతసేపు చూపించినా ఆ చుండూరు ఘటన ఒక్కటే బూచిగా చూపిస్తారు. అందులో సంబంధం లేకపోయినా కారంచేడులో ఘటన జరిగింది కాబట్టి చెంచురామయ్య బాధ్యత చెయ్యాలి కాబట్టి, తద్వారా ఎన్టీఆర్ గారి మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారు. సరే, నేను ఇప్పుడు చేశాడా చేయలేదా అనేది కూడా నేను మాట్లాడదలుచుకోవట్లా. దాడి జరగటం తప్పే, దాడి చెయ్యటం తప్పే, మనిషిని చంపటం తప్పే. కానీ అది కేవలం అక్కడి వరకే చూడాలి తప్ప నుంచి మొత్తం కులానికి ఆపాదించాల్సి వస్తే ఈరోజు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల నోట్లో ఉచ్చపోసాడు. తమ్ముడు, నువ్వు నోరు పెద్దది చేసి మాట్లాడుతున్నావు. ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించావా? నిన్నగాక మొన్న సంతనోత్తరపాడులో రెడ్లు దళితుల పొలాల మీద దాడి చేసి ప్రశ్నించడానికి పోతే వాళ్ళ మీద దాడి చేశారు. మాట్లాడావా? మొన్న ప్రశ్నించావు. ఇవాళ పేమెంట్ పడేసరికి ఇవాళ మమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నావు. నేను ఇంకొక మాట చెప్తున్నా, ఈ రోజుకి కూడా రాయలసీమలో రెడ్లు ఎక్కువ ఉన్న చోట బీసీలని, ఎస్సీ, ఎస్టీలని ఇలా బయట నిలబెడుతున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే
కమ్మ వాళ్ళు ఆధిపత్యం ఉన్నటువంటి కృష్ణా గుంటూరులో రాజకీయ చైతన్యం ఎంత వచ్చిందో చూసుకో. నేను ఎవరిని ఈరోజు నేను ఈ విడమర్చి చెప్పే క్రమంలో చెప్పాను తప్పనిచ్చి ఒక మనిషిని మనిషిగా చూడవాడు ఎవడు కూడా మనిషి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ రాజకీయాల కోసం ఎన్టీఆర్ గారికి ఒక కులాన్ని ఆపాదించారు చూసా, అది మీ విజ్ఞత కోల్పోయింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారనే దానికి నిదర్శనం. ఇక రెండవ మాట, మీ కమ్మోడ దగ్గర డబ్బులు లేవా అన్నారు. 2019-24 వరకు ఒక కోట అనుష అనేటువంటి ఒక కమ్మ సమాజమైనటువంటి ఆడబిడ్డని అత్యంత దారుణంగా చంపి కాలువ మీద పడేస్తే వైసీపీ ప్రభుత్వంలో కనీసం న్యాయం చేయాల. ఎవడైతే బాధిత ఆరోపణ ఎందుకుంటున్నాడో విష్ణువర్ధన్ రెడ్డిని సాక్షిలో విష్ణు అని చెప్పి చూపించింది. నందిగామ జిల్లాలో అప్పులు కట్టలేదని ఇంటి మీదకి వస్తే నాన్న ఆత్మగౌరవం దెబ్బతినిందని కమ్మ సామాజిక వర్గం ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి ఘటనలు కోకొల్ల జరిగాయి. కులానికి రిజర్వేషన్కి ఈరోజు ఆపాదించి మాట్లాడుతున్నారంటే ఇంకా మీరు అంబేద్కర్ గారి వారసులైతే ఆ మాట మాట్లాడరు. ఎన్టీఆర్ ఒక వ్యక్తికి కాదు, ఒక కులానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, తెలుగు జాతిలో ఎన్టీఆర్ది ఒక సుస్థిర స్థానం. తెలుగువాడి ఆత్మగౌరవంలో ఎన్టీఆర్ది ఒక సుస్థిర స్థానం. తెలుగువాడు శ్వాస ఈ రోజుకి తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీకి రుచి చూపిస్తున్నాడే అది నందమూరి తారక రామారావు గారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీలా కాళ్ళు ఎత్తుకొని కాళ్ళు పట్టుకొని మేము పదవులు తెచ్చుకోలే, పోరాడి హక్కుల కోసం సాధించి తెచ్చుకున్నాం. కాబట్టి మీరేదో ఎవరో పేమెంట్ ఇస్తున్నారు కదా మాట్లాడాలని చెప్పి ఒక సామాజిక వర్గం మీద నిందలేయటం కోసం, ఒక సామాజిక వర్గాన్ని బూచిగా చూపటం, ఒక సామాజిక వర్గాన్ని నీచాతి నీచంగా చిత్రీకరించి మేమేదో రాజకీయ లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి మోచైతే నీళ్లు తాగుతున్నారు తప్పనిచ్చి. ఈరోజు కూడా నేను మాట్లాడుతాను. ఇంకొక ఆమె ఉంది, పిఠాపురంలో ఒక ఆమె మాట్లాడుతుంది. ఆమె ఎన్జిఓ సంస్థలంట. ఈ ఎన్జిఓలు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నటువంటి ఒక పెయిడ్ ఆర్టిస్టులు. ఈరోజు నువ్వు ఇంత ఉద్ధృతంగా మాట్లాడుతున్నావు కదా. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల మీద దాడులు చేశారు, శిరోమండనాలు చేశారు, దళితుల ఆస్తులు కబ్జా చేశారు, దళితులకు ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్స్ ఇవన్నీ కూడా ఆపేస్తే మనందరం ఏసీ గదుల్లో కూర్చొని జగన్ భజన చేసాం పేమెంట్ ఇచ్చాడని. ఇవాళ తెలుగుదేశం పార్టీ గుర్తొస్తేనే మీకు కారం చెడు ఘటన గుర్తొస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మీకు ఎన్టీఆర్ గారి మీద విషం జిమ్మే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు మీద విషం జిమ్మే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఎందుకంటే మీరు బతకాలతో వైసీపీ దగ్గర పేమెంట్ తీసుకోవాలన్నా ఇంకా కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టడము, కమ్మ సామాజిక వర్గం మీద వ్యతిరేకంగా మాట్లాడటమే మీ లక్ష్యం.